సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనం ప్రపంచం పట్ల సంగము లేక అనురాగం కలిగి ఉంటాము. దీనివలన మనకి లౌకిక కోరికలు కలుగుతాయి. ఈ ప్రాపంచిక కోరికలు తీర్చుకున్న కొద్దీ పెరుగుతాయి తప్ప ఎప్పటికీ పూర్తి సంతృప్తిని ఇవ్వవు. ఉదాహరణకు, ఇవాళ మనం ఒక రసగుల్లా తింటే రసగుల్లాపై కోరిక పూర్తిగా తీరిపోదు. రేపు మరల ఇంకొంత బలంగా రసగుల్లా తినాలనే కోరిక కలుగుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్నే తెలిపారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. కనుక ప్రాపంచిక కోరికలు మనల్ని జనన మరణ ప్రవాహంలోనే ఉండేలా చేస్తాయి. కోరిన కోరిక తీర్చుకునేందుకు మనకి ఒక శరీరం కావాలి. కనుక మరల జన్మనెత్తుతూనే ఉండాలి. కనుక మనం ప్రపంచం పట్ల నిస్సంగత్వాన్ని కలుగజేసుకోవాలి. నిస్సంగత్వము కావాలంటే దానికి ఒకే ఒక ఉపాయం ఉంది, అది సత్సంగము పెంచుకోవాలి. ఇక్కడ భజగోవిందం 9వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు ఈ విషయాన్నే సూచిస్తున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్ అంటే సత్యము, సత్యము అంటే 3 కాలాల్లో శాశ్వతంగా స్థిరంగా ఉండేది. అంటే సత్ అంటే భగవంతుడు. భగవంతుడిపై సంఘాన్ని ఏర్పరచుకుంటే మనకు నిస్సంగత్వము, ప్రపంచము పట్ల అటాచ్మెంట్ పోతుంది. భగవన్ సత్యసాయి బాబా వారు చెప్పినట్లు రాముడో కాముడో ఎవరో ఒకరే హృదయంలో ఉండగలరు. రాముడిని మనం హృదయంలోకి తెచ్చుకుంటే కాముడు వెళ్ళిపోతాడు. అందుకే మనం ప్రపంచంతో డిటాచ్ అయ్యి భగవంతుడికి అటాచ్ అవ్వాలి అని ఈ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదులు తెలియజేస్తున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం. భగవంతుడితో అటాచ్ అయితే ప్రపంచంతో మనం డిటాచ్ అయిపోతాం. నిస్సంగత్వే నిర్మోహత్వం. ప్రపంచంతో ఎప్పుడైతే డిటాచ్ అవుతామో అప్పుడు ప్రపంచం పట్ల మనకి వ్యామోహము పోతుంది. పోయినప్పుడు నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడు ప్రాపంచిక వ్యామోహం లేకుండా మనస్సు ఉంటుందో, కోరికలు లేకుండా అది నిశ్చలమై ఉంటుంది. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇటువంటి కోరికలనే అలజడులు లేక నిశ్చలంగా ఉన్న మనస్సు జీవన్ముక్తిని సాధిస్తుంది. భగవన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈ విషయాన్నే తాళం చెవి ఉదాహరణతో వివరించారు. తాళం చెవి ఎడమ వైపుకు తిప్పితే తాళం పడిపోతుంది, కుడివైపుకు తిప్పితే తాళం విడిపోతుంది. అలాగే మనస్సు అనే తాళం చెవిని ప్రపంచం వైపుకి తిప్పితే బంధనాల్లో చిక్కుకుంటాం, అదే భగవంతుడి వైపుకు తిప్పితే భవబంధాల నుంచి మోక్షాన్ని పొందుతాం. కనుక మనం సత్సంగాన్ని నిరంతరం చెయ్యాలి. పూజ, భజన, స్వాధ్యాయము అటువంటివన్నీ కూడా మనకి సత్సంగంలోకి వచ్చి అవి చేసుకుని మనం తేలికగా మోక్షాన్ని సాధిద్దాం. హరే కృష్ణ.